తీయగా చల్లగా స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి ఎదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. అందరికీ నమస్కారం. పాడుతా తీయగా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. గత వారం వానపాటల రౌండ్లో ఫస్ట్ 8 కంటెస్టెంట్స్ పాటలు పాడారు. మీరందరూ జడ్జెస్ బాగా మెచ్చుకున్నారు. ఇవాళ అవే వానపాటలతో మిగతా 8 మంది సింగర్స్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. బిఫోర్ వీ గో ఇన్ టు ద ప్రోగ్రామ్, లెట్స్ వన్స్ వెల్కమ్ అవర్ ఆనరబుల్ జడ్జెస్. చంద్రబోస్ గారు నమస్కారం అండి. విజయప్రకాష్ గారు, హౌ ఆర్ యు సార్? సునీత గారు, హాయ్. సో ఇవాళ చాలా స్పెషల్ ఎపిసోడ్, ఎందుకంటే ఇంతవరకు పాడిన కాంపిటీషన్ రౌండ్స్ మార్క్స్ అన్నీ క్యాల్కులేట్ చేసి ఇవాళ ఆ లాస్ట్ ఎపిసోడ్ ఇవాల్టి మార్క్స్ కూడా క్యాల్కులేట్ చేసి ఏ సింగర్కి తక్కువ మార్క్స్ ఉన్నాయో వాళ్ళల్లో ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. సో కానీ దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఎలిమినేషన్ గురించి, ఎందుకంటే మనం అందరం బాగా ప్రిపేర్ అయి ఉన్నాము. సో ఆల్ ద బెస్ట్. ధైర్యంగా, హ్యాపీగా, జాలీగా ఎంజాయ్ చేసి పాడండి. ఓకే, గుడ్ లక్. ఈ పాడుతా తీయగా పోటీ రౌండ్స్లో బాగా పాడి ఫైనల్స్కి చేరుకున్న వాళ్ళకి బహుమతులు ఇవ్వబోతున్నారు. మొదటి స్థానం పొందిన సింగర్కి 5 లక్షల రూపాయలు, రెండో స్థానం పొందిన సింగర్కి 3 లక్షల రూపాయలు, మూడో స్థానం పొందిన సింగర్కి 2 లక్షల రూపాయలు లభిస్తాయి. సో లెట్స్ స్టార్ట్ పాడుతా తీయగా రెయిన్ సాంగ్స్. వానపాటల రౌండ్లో ఈ సెకండ్ ఎపిసోడ్ ఫస్ట్ కంటెస్టెంట్ సాయి గాయత్రి. తను సెలెక్ట్ చేసుకున్న పాట సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం నుంచి వాన చినుకులు. రచన అనంత్ శ్రీరామ్ గారు, సంగీతం మికి జయమాయర్ గారు, పాడిన వారు అంజనా సౌమ్య అండ్ కార్తిక్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. ఆగవమ్మో అమ్మో ఎంత దూరుసే, అరే అబ్బాయంటే ఎంత అలుసే, నీకు కళ్ళాలు వేసి కళ్ళాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే. వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. నువ్వు చను వేస్తావని ఆశ, జారు పవిటని గొడుగుగా చేశాలోయ్, అరే ఊపిరితో చలి కాసాలోయ్. ఇంతకన్నా ఇవ్వదగ్గరంతదైనా ఇక్కడుంటే తప్పకుండా చిదిరు తాను చెబితే. వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చొరకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే.
మంచి ఉత్సాహంగా ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసావు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సునీత గారితో స్టార్ట్ చేద్దాం. సునీత గారు. సాయి గాయత్రి, ప్రీవియస్ ఎపిసోడ్ కంటే ఈ ఎపిసోడ్లో చాలా ఇంప్రూవ్మెంట్ చూపించావు. ఈ మధ్యలో ఏం చేసావో నాకు తెలీదు. మేము ప్రాక్టీస్ చేశాం. బాగా సాధన చేసావు. ఈ పాట అంటే చాలా ఇష్టం నీకు, ఇది నా పాట అన్నట్టుగా పాడావు. చాలా హుషారుంది. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు పాడే విధానంలో ఆ హుషారు బాగుంది. అండ్ నువ్వు పాడుతున్నంతసేపు ఇది డ్యూయట్ అన్న ఆలోచన మైండ్కి రాలేదు. దాట్స్ ద బెస్ట్ పార్ట్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా కష్టం అసలే డ్యూయట్ సోలోగా పర్ఫామ్ చేయడం అంటే, కానీ నువ్వు బాగా ఓన్ చేసుకున్న పద్ధతి నాకు నచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్. సో ప్రీవియస్ నీ పర్ఫార్మెన్స్తో కంపేర్ చేస్తే నాకు ఇది హుషారుగా అనిపించింది, బాగా అనిపించింది. చంద్రబోస్ గారు. సాయి గాయత్రి చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా కృష్ణన్న థర్డ్ బీజిఎం అద్భుతం అద్భుతం. సెకండ్ బీజిఎం, ఫస్ట్ బీజిఎం అద్భుతం, చాలా బాగుంది. అంటే అది మళ్ళీ అది అనలేదని అంటారని చెప్పి చెప్తున్నా. చాలా చాలా బాగుంది. మీ వైపు నుంచి అసలు పూర్తి సహకారం ఎప్పుడూ గాయని గాయకులకు ఉంటుంది. మనస్ఫూర్తిగా వాళ్ళ తరపున, మా అందరి తరపున మీకు ధన్యవాదాలు. సాయి చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. నిన్ను దూరం నుండి చూస్తుంటే, ఈ ఆహార్యంలో చూస్తుంటే ప్రత్యేకంగా చేతిలో ఈ మైక్కి బదులు ఒక చిన్న ఫ్యాన్ పట్టుకుంటే, ఇలాగా విసనకర్ర పట్టుకుంటే జపాన్ బొమ్మలా కనిపిస్తున్నావు. నిజం, చాలా బాగుంది. నీ ఆహార్యం బాగుంది, నీ గాత్రం బాగుంది, చాలా బాగుంది. మనస్ఫూర్తిగా అభినందనలు. మంచి భవిష్యత్తు ఉంది నీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురుగారు. విజయప్రకాష్ గారు. జపాన్ బొమ్మ కరెక్ట్గా చెప్పారు సార్. పందు తంతీయంగా చంద పక్కన పదేమో నువ్వు. సాయి గాయత్రి సూపర్బ్ ఇంప్రూవ్మెంట్, సూపర్బ్ ఇంప్రూవ్మెంట్. అంటే గ్రోత్ తెలుస్తోంది మనందరికీ. ఇక్కడ స్టార్ట్ చేశారు ప్రయాణం, ఇక్కడ దాకా వచ్చారు అనేది చాలా గొప్ప విషయం. దాని వెనక మీ సాధన ఉందని అది ఖచ్చితం అవుతుంది. ఎందుకంటే అది లేకుండా ఇలా ఇంప్రూవ్మెంట్ రాదు కదా. ఈ పాటలో విశేషంగా గ్రూవ్ కదా, ఆ గ్రూవ్ ఏముంది, దాంతో టైట్గా పాడాలి. అది కొద్దిగా లూజ్ అయిపోతే కూడా దాని ఒక మజా పోతుంది. కానీ మీరు చాలా బాగా టైట్ ఇన్ ద గ్రూవ్. ఓవరాల్ ఫెంటాస్టిక్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్. ఈ సెకండ్ ఎపిసోడ్ బాగా ఒక ఉత్సాహంగా నువ్వు స్టార్ట్ చేసి ఇచ్చావు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. పాడుతా తీయగా వాన పాటల ఎపిసోడ్ 2లో సెకండ్ కంటెస్టెంట్ సోఫియా గ్లోరీ. తను సెలెక్ట్ చేసుకున్న సాంగ్ గోదావరి చిత్రం నుండి తప్పులు టిప్పులు. రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం కెఎం రాధాకృష్ణ గారు, పాడిన వారు శ్రేయా ఘోషాల్ గారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. తప్పులు టిప్పులు తుప్పటి చిల్లలు కాలివాన హోరు చల్లులు ఏటలో చేపలు చేతిలో పాపలు జంగుమన్న నీటి జింకలు జిల్లు జిల్లునా జల్లు ముద్దలు చేసిపోయే ముద్ద ముద్దగా మాపు మాపున మెరుపు తీగ పొద్దులు కళ్ళలోన కన్ను వేటగా కానలా మేడలా చినుకుమన్న జాడలా టప్పులు టిప్పులు దుప్పటి చిల్లలు గాలివాన హోరు జల్లులు ఏటలో చేపలు చేతిలో పాపలు జంగుమన్న నీటి జింకలు.
అసలు ఏంటంటారు మా సింగర్స్ గురించి మీరు? అసలు ఎంత రెచ్చిపోతున్నారు మా పిల్లలు అసలు. విజయప్రకాష్ గారు ఏమంటారు మీరు? అందరికీ ఒక ఎక్స్ట్రా ఎనర్జీ వచ్చింది. ఆ ఎనర్జీ ఐ థింక్ ఎలిమినేషన్ అంతే కాదు, ఐ థింక్ ఇట్ ఈస్ బియాండ్ దట్. వీళ్ళందరికీ ఈ ఒక పాడుతా తీయగా ఈ స్టేజ్ వాల్యూ తెలిసింది. అండ్ ఇన్ని జనాలు ఇప్పుడు మన ప్రేక్షకులందరూ ఈ కార్యక్రమం చూసి వీళ్ళందరికీ ఇంత వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు ఐ థింక్ దే రియలీ వాంట్ టు డూ వెల్ అండ్ దట్ ఈస్ సో ఆబ్వియస్. ఫ్యాంటాస్టిక్ అప్రోచ్ అటెంప్ట్ సోఫియా. చరణం నుంచి వెన్ యు ఆర్ కమింగ్ బ్యాక్ టు పల్లవి, అది ఒకసారి పాడండి. అది ఆ నోట్స్ కొద్దిగా క్లియర్ అవ్వాలి అంతే. ఫ్రమ్ ఎండ్ ఆఫ్ చరణ టు బ్యాక్ టు పల్లవి, స్పెషలీ ద సెకండ్ చరణం ప్లీజ్. చేసిపోయే ముద్ద ముద్దగా మబ్బు మబ్బున మెరుపు తీగ పొత్తులో కళ్ళలోన కన్ను గీటగా కానల మేడల చినుకుమన్న జాడల టప్పులు టిప్పులు. కరెక్ట్గా ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. సూపర్, బట్ వెరీ నైస్ సోఫియా, వెరీ నైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సునీత గారు, గుడ్ ప్రెజెంటేషన్. కాకపోతే అక్కడక్కడ నోట్స్ షార్ప్ అయిపోతున్నాయి. అసలు నువ్వు ఎప్పుడు పాట ఆపేస్తావో ఒక మంచినీళ్ళ బాటిల్ ఇద్దాను నీకు అని అనిపించింది ఇందాక నాకు. ఆనెస్ట్లీ గ్యాప్ లేదు ఎక్కడ, పాపం ఊపిరి తీసుకోవడానికి ఆస్కారం లేదు. అయినప్పటికీ చక్కగా బ్రెత్ కంట్రోల్ చేసావు నువ్వు. సో నీకు ఆ కెపాసిటీ ఉంది కదా. నువ్వు కష్టపడకుండా సునాయాసంగా పాడేసావు పాట మొత్తం. సో నీ లంగ్ పవర్ బాగుంది. ఇన్ఫ్యాక్ట్ థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు సాధన చేయాల్సిందల్లా సోఫియా, గ్లోరీ కూడా వచ్చింది ఈసారి కదా. సోఫియా గ్లోరీ, లాస్ట్ టైం గ్లోరీ కూడా తెచ్చావా అని అడుగుతున్నారు ఆయన, గుర్తుందా నీకు? నువ్వు సాధన చేయాల్సిన విషయం వల్ల అక్కడక్కడ షడ్జమం వచ్చిన చోటల్లా షార్ప్ అయిపోతుంది. అండ్ గమకాలు పలికేటప్పుడు లకార్ లా అని పలికిన ప్రతిసారి టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు లాలా వినిపించట్లం లేదు. నువ్వు లా టప్పులు టిప్పులు పట్టినట్టుగా వస్తుంది, ఎందుకనో అది. సో దానికి ఒత్తిచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇట్స్ సౌండింగ్ లైక్ దాట్. సో అలా కాకుండా కొంచెం దాన్ని ఈజ్ చేస్తే టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలివాన హోరు చల్లులు ఏటిలో చేపలు చేతిలో పాపలు అంటే ఎలా ఉంది? పట్టినట్టుగా ఉంది కదా. అది తేడాగా వినిపిస్తుంది చెవికి. నువ్వు చేయాల్సిందల్లా ఎలాగా ప్రొనౌన్స్ చేస్తున్నావు నువ్వు అక్షరాల్ని పదాలని ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్ నువ్వు హై నోట్స్ పాడుతున్నప్పుడు పై స్థాయి పై షడ్జమం కానీ అంతకు మించిన స్వరస్థానాలు నువ్వు అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రతిదీ షార్ప్ అయిపోతుంది. అదొక్కటే సరి చేసుకుంటే చాలు. ఓకే మ్యామ్, షూర్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. చంద్రబోస్ గారు. గ్లోరీ, సార్. బాగా పాడావు. వాళ్ళు చెప్పిన సలహాలు స్వీకరించు, ఓకే సార్. ఇంకా బాగుంటుంది నీ భవిష్యత్తు. టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు, మొదటి వాక్యం చూడండి. వర్షం పడుతున్నప్పుడు టప్ టిప్ అంటుంది, అలాంటి శబ్దం వస్తుంది. మనం దుప్పటి కప్పుకున్నప్పుడు దుప్పట్లో చిల్లులు ఉంటాయి కదా, అక్కడక్కడ అంటే ఒక క్రమ పద్ధతిలో ఉండవు ఆ చిల్లులు, అక్కడొకటి ఉంటాయి. అట్లాగా చినుకులు కూడా క్రమ పద్ధతిలో పడకుండా అక్కడొకటి దుప్పట్లో చిల్లుల మాదిరి పడుతున్నాయంట. ఎంత భావచిత్రం, ఎంత లోతైన భావకత్వం ఉంటే ఇలాంటి భావచిత్రాలు రావాలి, రాయాలి. ఏటి చేపలు చేతిలో పాపలు, నీటిలో జింకలు, నీటి జింకలంట చినుకులు. చివరిలో ఒక మాట అంటారు ఆయన, ఎండావాన కొండా కోన నీళ్ళాడాలి. నీళ్ళాడడం అంటే మన తెలుగులో మన జాతీయం ప్రకారం ప్రసవించడం అనే అర్థం ఉంది. బిడ్డను ప్రసవించడం నీళ్ళాడాలి అంటారు. నీళ్ళల్లో ఆడుతున్నాయి, కొండలు నీళ్ళాడుతున్నప్పుడు ఎలా ఉంది? కొండలు నీళ్ళలో ఆడుతున్నాయనే ఒక అర్థం వస్తూ, ఇంకొకటి కొండలు నీళ్ళాడుతున్నప్పుడు చుట్టుపక్కల ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో చిగుర్లను ప్రసవిస్తాయి అవి. అలాంటి ఒక శ్లేష దాంట్లో ఇమిడి ఉంది. ఇది ఈ నీళ్ళాడడం గుర్తొచ్చినప్పుడు ఇద్దరు సాహితీ స్రష్టలు మాట్లాడుకుంటున్నారట. ఒక ఆయన స్నానం చేస్తుంటే, స్నానం చేయడం కూడా నీళ్ళాడడం అంటారు కాబట్టి అన్నారట, మీరు నీళ్ళాడుతున్నారంటే ఆయన అన్నారట, మీరు కనుచుండగా మేము నీళ్ళాడుతున్నాం అన్నారట. అంటే మీరు చూస్తుండగా, కనుచుండగా అంటే చూస్తున్నాం అర్థం ఉంది కదా. అలాంటి ఒక శ్లేష కూడా వేటూరి గారు ప్రయోగించారు. ఇలాంటి పాటలు ఎన్నో శ్లేషలు ఉన్నాయి. అచ్చెరువున ఎన్నో శ్లేషలు. మహానుభావుడు, మనస్ఫూర్తిగా ఆయనకు ప్రణామాలు. బాగా పాడావు.
అందరి సలహాలు స్వీకరిస్తే ఇంకా నీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సోఫియా, చాలా బాగా పాడావు. ఆల్ ద బెస్ట్, నెక్స్ట్ Thank you, రౌండ్లో sir. కలుద్దాము. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. పాడుతా తీయగా వాన పాటల్లో సెకండ్ ఎపిసోడ్లో మా మూడో కంటెస్టెంట్ ఆదిత్య. తను సెలెక్ట్ చేసుకున్న పాట ఆఖరి పోరాటం చిత్రం నుంచి స్వాతి చినుకు సందెవేళలో అన్నది. పాడిన వారు ఎస్ జానకి గారు, ఎస్పీబి గారు, సంగీతం ఇళయరాజా గారు, రచన వేటూరు సుందరమూర్తి గారు. ధైర్యంగా పాడు అన్న. స్వాతి చినుకు సందె వేళ్లలో వేలేత వణుకు అందగత్తెలో మబ్బే కన్ను గీటే అరమత్తే పైట దాటే చల్లే కొరుకుతుంటే హోయ్ చెల్లే ఒదుగుతుంటే భలే గొంది పడుచు ముచ్చట భలే కదా గాలి ఇచ్చట అరే భలే గొంది పడుచు ముచ్చట హోయ్ భలే కదా గాలి ఇచ్చట స్వాతి చినుకు సందె వేళలో లేలేత బలపు అందగాడిలో మబ్బే కన్ను గీటే అరమట్టే పైట దాటే సరగాళ్ళతోటే స్వరాలల్లుకుంటే భలే గొంది పడుచు పూపదా ఇదే కదా చిలిపి ఆపదా అరే భలే గొంది పడుచు పూపదా ఇదే కదా చిలిపి ఆపదా. ఈ గాలితో ఒకే చలి దెబ్బతో అదే బలి ఈ తేమలో ఒకే గిలి పట్టుతో సరే సరే ఈ తీగకే గాలాడక నా వీణలే అల్లాడగా నరాలన్నీ వేడి పదాలెన్ను పాడ పరాలిచ్చి పోరా వరించాను లేదా చల్లని చల్లుల సన్నని కిల్లుడు సాగిన వేళ కురిసిన స్వాతి చినుకు సందె వేళలో లేలేత వణుకు అందగత్తెలో మబ్బే కన్ను గీటే అర్రెమట్టే పైట దాటే సరగాలతోటే స్వరాలల్లుకుంటే పద అంది పడుచు పూపదా ఇదే కదా చిలిపి ఆపదా అరే భలే గుంది పడుచు ముచ్చట ఇదే కదా చిలిపి ఆపదా. యా 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 తదత 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 ఈ వానలాఖదేమిటో నా ఒంటిలో సొదెందుకో నీ కంటిలో కసేమిటో నా కంటిని తడెందుకో తొలి వానలా గిలిగింతలో పెనవేసిన కవ్వెంతలో ఎదే మాట రాక పెదాలందు ఆడ శృతే మించిపోయి లయే రేగిపోగా మబ్బుల చాటున ఎండలు పూసిన అల్లరి వేళ విరిసిన స్వాతి చినుకు సందె వేళలో లేలేత వణుకు అందగత్తెలో మబ్బే కన్ను గీటే అరమట్టే పైట దాటే సరగాళ్ళతోటే స్వరాలల్లుకుంటే పద అంది పడుచు పూపదా ఇదే కదా చిలిపి ఆపదా అరే భలే గుంది పడుచు ముచ్చట ఇదే కదా చిలిపి ఆపదా.
నువ్వు? ఎవరు ఈ ఆదిత్య? ఆ ఆదిత్య ఎక్కడ? చంద్రబోస్ గారు, ఈ పాట నాకు ఒక చిన్న డౌట్ ఉంది, మీరు ఒకసారి పైకి వస్తారండి? నన్ను రమ్మంటారు? అవునండి, ప్లీజ్. ఆదిత్య ఎలా పాడండి? ప్రత్యేకంగా పైకి పిలిచి అడుగుతున్నారు. ఒక్కసారి మీ మైక్ ఇచ్చేసేయండి. స్టార్ట్ మ్యూజిక్. స్వాతి చినుకు సందె వేళలో మీరు డాన్స్ చేయాలి కదా సార్, అక్కడ కూర్చొని డాన్స్ చేస్తే ఎలా తెలుస్తుంది చెప్పండి సార్. కమాన్ సార్, కన్ను గీటే అరమత్తే పైట మనం ముగ్గురం కలిసి చేద్దాం. మనసు ఆపుకోలేక అక్కడ ఏదో నాకు వచ్చింది అలా అదే ఆ చేశాను. మనసు ఆపుకోకూడదని చెప్పి ఇంకా ఇక్కడ కొంచెం మీరు చేస్తుంటే మీ వెనకాల మీ మనసుకు నీడలాగా నేను వస్తాను. ఆదిత్య మనకి నేర్పిస్తారు. నాకు హుషారు వచ్చింది, ఎందుకంటే సరే డాన్స్ విషయం పక్కన పెడితే ఆదిత్య మొన్నటి ఎపిసోడ్లో తను ఒక చరణం పాడి రెండో చరణం దగ్గర మర్చిపోయి కొంచెం బాధపడ్డప్పుడు నేను కూడా మేమందరం బాధపడ్డాం. ఇప్పుడు తను రెట్టించిన ఉత్సాహంతో వడ్డీతో సహా మాకు తిరిగిస్తుంటే మాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ నిజంగా ఆదిత్య థ్యాంక్స్. చాలా చాలా. నేను ఇది పాడతా తీయగా 19వ సిరీస్ అవునండి, కదా, అవును. 25వ సిరీస్లో మీరు ఇక్కడే ఉంటారు. మీరు చెప్తారనమాట, కొత్త గాయకుడు వస్తాడు. వచ్చి ఆయన పేరు ఏదో పలానా రాబాబు అని వచ్చిన తర్వాత ఈ పలానా గాయకుడు పాడే పాట పాడింది ఆదిత్య, రాసింది చంద్రబోస్ అంట. భలే గుండి పడుచుకో ఇదే కదా అది విషయం. అంత బాగా పాడు. నీ గురించి ఎంత బాగా పాడావంటే అసలు మొదటి నుండి చివరి వరకు నేను, విజయ్ గారు, సునీత గారు ముగ్గురం ఎంత సంతోషపడుతున్నామంటే, ఎంత సంతోషం అంటే అబ్బా మళ్ళీ మనోడు తిరిగి వచ్చాడని చెప్పేసి. నీ గురించి ఒక మాట అనుకున్నా, వాన చినుకుల గురించి ఇప్పుడు నడుస్తుంది కాబట్టి, వాన చినుకులు మృంగగా వాగులోని ప్రతి తరంగము మొసలి అయి వాయువిచ్చే. వాన చినుకులు మృంగగా వాగులోని ప్రతి తరంగము మొసలి అయి వాయువిచ్చే. వాయు అంటే నోరు. శుక్తిలో చేరి చినుకులు మౌక్తికమ్ములగుటకెన్నియో ఆటంకములు ఆవహించును. శుక్తి అంటే ఆలుచిప్పలో చేరి చినుకులు ముత్యాలగుటకు ఎన్నో ఆటంకాలు ఉంటాయి. అన్ని ఆటంకాలను దాటి ఆదిత్య ఈరోజు స్వాతి ముత్యంలాగా మెరిసి స్వాతిలో ఆ పాట పాడాడు. స్వాతి చినుకు సంతోషం. నీకు మనస్ఫూర్తిగా మా అందరి నుండి నీకు ఆశీస్సులు ఉన్నాయి కూడా. తప్పకుండా. ఇది కెరటం ఎందుకు ఆదర్శం? లేచి పడినందుకు కాదు, పడినా లేచినందుకు మళ్ళీ ఆదర్శం. కాబట్టి మీ మాటల మాయలో పడి మేము మీరు డాన్స్ మర్చిపోతామని మీరు సరే అనుకుంటే ఆదిత్య నువ్వు ఒక స్టెప్ చరణ్ గారు, ఇందాక ఆయన చేసిన స్టెప్ మీరు పైకి వచ్చి చూపించండి. యా 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 మీరు కూడా ఒకసారి పైకి వచ్చి చూపిస్తే బాగుంటుంది. అది అక్కడ కూర్చొని సరిగ్గా చూడలేదని కదా మేము ఇక్కడ పైకి వచ్చి చూపించమంది. రండి అందరు రావాలి. అలాగే విజయ్ గారు వస్తారు. ఒకరినే ఎందుకు వదిలిపెట్టాను? నేను లక్కీలీ ఆయన చేసిన స్టెప్పే చూడలే కాబట్టి యా 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 ఇప్పుడు నేను చూడాలని చాలా ఆశపడుతున్నా. అది భవానీ నెయ్యి పాడుతా తీయగలో డాన్స్ చూడాలి. వాళ్ళు నలుగురు స్టెప్ వేస్తే ఎంత బాగుంటుందో. స్వాతి చినుకు సందె వేళలో లేలేత వణుకు అందగత్తెలో సునీత గారు రెడీ? ఓకే, మ్యూజిక్ ప్లీజ్. భలే గుంది పడుచు ముచ్చట, భలే కదా గాలి ఇచ్చట, అరే భలే గుంది పడుచు ముచ్చట, భలే కదా గాలి ఇచ్చట. స్వాతి చినుకు సందె వేళలో లేలేత వలపు అందగాడిలో భలే గుంది పడుచు ముచ్చట, భలే కదా గాలి ఇచ్చట, అరే భలే ఇలా మంచి పాట ఇంత బాగా పాడితే ఎంత పండగలాగా ఉంది ఈ స్టేజ్. నిజంగా కదా, ఎంత సూపర్గా ఉంది. సునీత గారు మీరేమంటారు? ఇందాక బ్రేక్ టైంలో మాట్లాడుతున్నప్పుడు మేడం అని వచ్చాడు. తను వచ్చి సరే ఏదైనా మాట్లాడతాడేమో పాట గురించో, రాగం గురించో, శృతో లయో ఏదో అనుకున్నాను. కాసేపు ఇక్కడ ఉంటాను మేడం అన్నాడు. సరే పర్వాలేదు, ఇంకేదైనా మాట్లాడతాడేమో అని వెయిట్ చేస్తూ ఉంటే, లేదు మేడం ఊరికే ఉంటాను, నాకు కొంచెం నెమ్మదిగా ఉంది అంటున్నాడు. సో ఇక్కడ కూర్చుంటే జడ్జెస్ అన్న ఫీలింగ్, అక్కడ ఉంటే ఆత్మీయులు అన్న ఫీలింగ్ తనకు కలిగిందిట. దట్ ఈస్ వాట్ హీ టోల్డ్. కానీ మమ్మల్ని మీ ఆత్మీయుల్లా భావిస్తున్నారు చూసావా, అది చాలు మాకు. ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మా జన్మ చరితార్థమైంది అని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. కాసేపు మీ దగ్గర ఉంటాను, నెమ్మదిగా ఉంది నాకు అనడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపించింది. మనందరం ఒక కుటుంబ సభ్యులం. పాడుతా తీయగా అనే కుటుంబం, వారు పెద్ద, మనందరం వారి పిల్లలం. సో
నీ పాట విషయానికి వస్తే అగైన్ మేడం అసలే ఇళయరాజా గారు స్వరపరిచినటువంటి ఒక పాట, దానిలో కాంప్లికేషన్సే చాలా ఉంటాయి. ఎస్ మేడం లెక్కలు, తీసివేతలు, కూడికలు, ఒకటి కాదు రెండు కాదు. అందున ఎటువంటి వాళ్ళు పాడారు? బాలు గారు, జానకమ్మ పాడారు. ఎవరు రాసిన సాహిత్యం? వేటూరు గారు. ఇన్ని కష్టాల్ని సునాయాసంగా దాటావు నువ్వు ఒక పడవ వేసుకొని చక్కగా. థ్యాంక్ యూ మేడం. ఆ పడవ ఏంటి అంటే నీ గాత్రం. ఒక అద్భుతమైన గాత్రం ప్రసాదించాడు దేవుడు నీకు. సో దాన్ని కాపాడుకో, ఇంకా సాధన చేయి, ఓకే మేడం. ఇంకా శృతి పక్వంగా ఉండాలని, ఇంకా లయబద్ధంగా ఉండాలని కోరుకుంటూ, నువ్వు ఆల్రెడీ ఒక బార్ సెట్ చేసి పెట్టావు అబ్బాయి, ఇంకా దీనికి తగ్గకుండానే పర్ఫామ్ చేయాలి. ఓకే మేడం. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ మేడం. విజయప్రకాష్ గారు. ఆదిత్య సార్ కన్ఫ్యూజ్ అవుతుంది నాకు. లాస్ట్ వీక్ అలా ఒక నీ స్వరూపం రూపం, ఈసారి విశ్వరూపం. ఏది నీ అసలు రూపం నాకు తెలియట్లేదు. ఏం భయపడ్డాడంటే లాస్ట్ టైము, అయ్యో పాపం వీడిని ఇంటికి పంపించేస్తే మంచిది అని అనిపించింది నాకు. అంటే అలా భయపడ్డాను. ఈసారి ఎలా పాడావంటే నాకు నేను చూసి భయం వేస్తుంది. అంత బాగా పాడావు, ఎక్స్ట్రాడినరీ. నీకు ఒక సీక్రెట్ చెప్తాను, ఎవరికూ చెప్పకు. ఓకే సార్. షూరా? షూర్ సార్. నీకు నాకు మధ్యలో మాత్రం ఈ విషయం. పిల్లలు అందరు చెవులు మూసుకోండి. చెవులు మూసుకోండి. ఈరోజు ఎలిమినేషన్ ఉంది, కానీ నువ్వు సేఫ్. థ్యాంక్ యూ సార్. ఇది యాక్చువల్లీ శుభపంతోరాళి రాగం. కానీ ఆ రాగం వచ్చి యాక్చువల్లీ దాని ఒక స్వరూపం ఏమంటే ఇట్స్ మోర్ ఒక డివోషనల్ మెలంకలీ. ఈ రాగంలో దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ దిస్ రాగా. కానీ రాజా సార్ జీనియస్ ఏమంటే దిస్ సాంగ్ హీ యూజ్డ్ ఇట్ ఫర్ అ సాంగ్ లైక్ దిస్. విజువల్స్ చూస్తూ ఉంటే ఇట్ ఈస్ సచ్ అ, అంటే వాన పాటలో ఇలాంటి రాగాన్ని యూజ్ చేయగలము. అది దాన్ని మొత్తం దాని స్వరూపమే కొత్తగా జనాలకు మనం వినిపించవచ్చు అనేది ఓన్లీ రాజా సార్ క్యాన్ డూ. దట్స్ వై రాజా సార్ ఈజ్ అ యూనివర్సిటీ. ఒక్కసారి ఇళయరాజా గారిని తలుచుకొని గట్టిగా ఆల్ ద వెరీ బెస్ట్ ఆదిత్య. థ్యాంక్ యూ సార్. ఇలాగే పాడుతూ. ఓకే సార్. థ్యాంక్ యూ. జడ్జెస్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. పాడుతా తీయగా వాన పాటల రౌండ్ సెకండ్ ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ సువర్ణ జ్యోతి. తను సెలెక్ట్ చేసుకున్న పాట వర్షం చిత్రం నుంచి ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన. సంగీతం దేవి శ్రీప్రసాద్, సింగర్ చిత్ర గారు, రచన శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఆల్ ది బెస్ట్ నాన్న. చిన్నదాని సంబరాల సిలిపి నవ్వులో పంచవన్ని సిలకల్లే వచ్చరాల తుల్కలల్లే వయసు మీద వాలుతున్న వాన గువ్వలో చిన్నదాని సంబరాల సిలిపి నవ్వులో ఇన్నాళ్లకు తెచ్చానా వాన, ఎన్నాళ్ళందాకుంటావి పైన, చుట్టాల్లో వస్తావి చూసెళ్ళిపోతావి, అచ్చంగా నాతో నిత్యం ఉంటానంటే చెయ్యార చీర తీసుకోనా, నువ్వు వస్తానంటే నేను తంటానా, నువ్వు వస్తానంటే
వాట్ అ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. మా రిథమ్ సెక్షన్కి ఒకసారి, మా రవి గారికి ఒకసారి, మొత్తం ఆర్కెస్ట్రాకి ఇంకొకసారి. వరల్డ్ ఫేమస్ ఆర్కెస్ట్రా ఓన్లీ హియర్ ఇన్ పాడుతా థియేటర్. అండ్ సువర్ణ, సార్ ఏంటి అసలు అది? లేకపోతే నీ పాటతో అందరూ అసలు రెడీ డాన్స్ చేయడానికి. అంత అద్భుతంగా ఉండింది సాంగ్, నువ్వు అంత చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇంకొకసారి. వాట్ అ వండర్ఫుల్ సాంగ్, వాట్ అ బ్రిలియంట్ Thank you, sir. ప్యాకేజ్. ఆ ఫస్ట్ హమ్మింగ్ మటుకు పాడింది కల్పన. ఎంత బాగా పాడావు నువ్వు అసలు. అట హమ్మింగ్ ఓపెనింగ్లో నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్. నిజంగా చంద్రబోస్ గారు, మా సువర్ణ జ్యోతి ఎలా పాడిందండి? సువర్ణ, సార్ చాలా బాగా పాడావు. నీకు ఎలా అనిపించింది నువ్వు పాడింది? పర్లేదు సార్, ఆ? పర్వాలేదు సార్. పర్వాలేదు, చాలా అద్భుతంగా పాడావు సువర్ణ. పూర్వం మిడాస్ అని ఒక పురాణాల్లో మిడాస్ అని ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఏది పట్టుకుంటే అది బంగారం అయ్యేది. మిడాస్ టచ్ అంటారు, స్వర్ణ స్పర్శ. అట్లాగా నీ గాత్రం స్వర్ణ స్పర్శతో సమానం. నువ్వు పాడిందల్లా బంగారం అవుతుంది. థ్యాంక్ యూ అంత సార్. బాగా పాడావు, అంత బాగా పాడావు, చాలా బాగా పాడావు. మంచి భవిష్యత్తు ఉంది నీకు. థ్యాంక్ యూ సార్. రెండో చరణంలో పెదవులు పాడే కిలకిలలోన, పదములు వాడే కథకలిలోన, తర్వాత కనులను తడిపే కలతలలోన అన్నారు. అంటే జీవితంలో దుఃఖము, శోకము, ఏడుపు, కన్నీరు కూడా జీవితంలో ఒక భాగమే. దాన్ని విస్మరించకూడదు, అప్పుడప్పుడు స్మరించాలనే కవిత్వం కంటే హృదయపు ఔన్నత్యం గొప్పది. శాస్త్రి గారిని ఆ విషయంలో మనస్ఫూర్తిగా ఆయనకు నమస్కారాలు తెలియజేస్తూ, ఇంత మంచి పాట, అర్థవంతమైన పాట, ఆర్ద్రవంతమైన పాటను వినిపించినందుకు నీకు శుభాకాంక్షలు, ఆశీస్సులు, దీవెనలు. విజయప్రకాష్ గారు. సువర్ణ జ్యోతి, సార్ మన చప్పట్లో మీకు మేమందరూ ఎంత ఆనందంగా ఉన్నామని మీకు తెలుసు. చప్పట్ల ద్వారా మీరు యూ వుడ్ హ్యావ్ ఫెల్ట్ ఇట్. కానీ మనందరి మనసులో ఎంత ఒక ఆనందం సువర్ణ జ్యోతి ఈ ఒక పాట ద్వారా అయిందంటే, అది ఎలా ఎక్స్ప్రెస్ చేయడం నాకు ఒక మనసులో ఒక ఆశ ఏమంటే, రవి గారు ఈ పాటని ఫ్లూట్లో వాయించండి, సువర్ణ జ్యోతి ఈ పాటను వింటుంది, అది మనందరి భావన. దానికి ఐ వాంట్ హర్ టు ఫీల్ వాట్ వి ఆల్ ఆర్ ఫీలింగ్, ద జాయ్ త్రూ ద మ్యూజిక్. ఈ పాట ఒక పల్లవి మాత్రం వాయించండి సార్ ఫ్లూట్లో. దిస్ ఈస్ ఫర్ యూ సువర్ణ జ్యోతి. థ్యాంక్ యూ సార్. That was thank you Ravi sir. Thank you. Thank you to the whole band. సువర్ణ జ్యోతి, అది మన అందరి తరఫున నీకు ఒక చిన్న గిఫ్ట్ అంతే. అది థ్యాంక్స్ you, sir. చెప్పే విధానం. మేమందరూ వీ వాంటెడ్ టు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ద జాయ్ ఆఫ్ మ్యూజిక్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. చరణ్ గారు చెప్పినట్టు ఓపెనింగ్లో ఏలో పాడింది కదా తను. ఏలో నిషాదం హై ఆక్టేవ్లో. ఇన్ ద రీసెంట్ ఇయర్స్ అరియానా గ్రాండే అని ఒక సింగర్, ఐ హావ్ హర్డ్ హర్ డూ దట్ హెడ్ వాయిస్ ఇన్ దట్ రేంజ్. తర్వాత నేను వినింది సువర్ణ జ్యోతి. థ్యాంక్ యూ సార్. దేర్ కుడ్ బి అదర్స్, బట్ ఐ హావ్ హర్డ్ ఓన్లీ సువర్ణ జ్యోతి డూ దట్ ఇన్ దట్ రేంజ్. మన ఆడియన్స్ కోసం ఓన్లీ వైలిన్ నీ గొంతు, ఓన్లీ వైలిన్ నీ గొంతు ఆ ఓపెనింగ్. సూపర్ సువర్ణ జ్యోతి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సువర్ణ జ్యోతి, మేడం ఎంత కఠినమైన మనసున్న వాళ్ళైనా సరే నీ పాట విన్న తర్వాత ఆ మనసు కరిగి కన్నీళ్ళ రూపంలో బయటికి రావాల్సిందే. థ్యాంక్ యూ మ్యామ్. అత్యద్భుతంగా పాడావమ్మా.
థ్యాంక్ యూ మేడం. అలా పాడడం చిత్ర గారికి సాధ్యమైంది, ఆ తర్వాత నీకు సాధ్యమైంది. థ్యాంక్ యూ మేడం. అందరూ హై పిచ్లో పాడగలుగుతాం, కానీ అసలు కష్టపడకుండా పాడటం అనేది, సునాయాసంగా పాడటం అనేది కొంతమంది సింగర్స్కే సాధ్యం అవుతుంది. అందులో నువ్వు ఉండటం దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్. సువర్ణ హ్యాపీయా? హ్యాపీ సార్. చాలా హ్యాపీయా? చాలా హ్యాపీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. పాడుతా తీయగా వాన పాటల రౌండ్ సెకండ్ ఎపిసోడ్లో మన నెక్స్ట్ కంటెస్టెంట్ అయ్యప్పన్ సాయి కృష్ణ. తను సెలెక్ట్ చేసుకున్న పాట బంగారు బుల్లోడు చిత్రం నుంచి స్వాతిలో ముత్యమంత. రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం రాజకోటి గారు, పాడిన వారు ఎస్పీబీ గారు, చిత్ర గారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవానా, సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా. అల్లో మల్లో అందాలెన్నో యాలో యాలో. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవానా, సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా. తాకిడి పెదవుల మీగడ తరకలు కరిగే వేళ, మేనక మెరుపులు ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా. కోకకు కరువులు రైకకు బిగువులు పెరిగే వేళ, శ్రావణ సరిగమ యవ్వన గుమ గుమ లయనీదమ్మా. వాన వాన వల్లప్ప వాటేస్తేనే తప్ప, సిగ్గు ఎగ్గు చెల్లప్ప కాదయ్యో నీ గొప్ప. నీలో మేఘం నాలో దాహం యాలో యాల. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవానా, సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా. వచ్చేనంట మాకు వంక మెచ్చేనంట, తీగడొక్క కదిలినంట, తట్ట పుట్ట తడిసేనంట, ఎండవాన తెల్లడంగ కొండ కోన నీళ్ళడంగ, కృష్ణ గోదారమ్మ కలిసి పడవళ్ళెత్తి పరిగెత్తంగ. తుమ్మెద చురకల తేనెల మరకలు కడిగేవానా, తిమ్మిరి నడుమున కమ్మలు తొడిమలు వణిగేవానా. జన్మకు దొరకని మన్మథ తలపులు ముదిరేవానా, చాలని గొడుగున 4 అడుగుల నటనేవానా. వారల్లోన సంపెంగా ఒళ్ళంతా బెంగా, గాలి వాన గుళ్ళోన ముద్దే లేజే గంట. నాలో రూపం నీలో తాపం యాలో యాల. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవా, సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా. అల్లో మల్లో అందాలెన్నో యాలో యాల. వాన వాన వచ్చినంట వాగు వంక వచ్చినంట, తీగడొక్క కదిలినంట, తట్ట పుట్ట కలిసేనంట, ఎండ వాన
అయ్యప్పన్ సార్ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నీకు బాగా పాడినట్టు నీకు అనిపించిందా లేదా? మధ్యలో వాయిస్ క్రాక్ 2 సార్లు వచ్చింది సార్. వాయిస్ క్రాక్ అన్నది వేరే, కానీ నువ్వు ఎక్కడ మిస్ అయ్యావా? ఎక్కడైనా ఏమైనా శృతి తప్పటం అట్లాంటి? ఇదిగో ఇప్పుడు ఎలాగో చెప్తారుగా, సునీత గారు ఎలాగో చెప్తారు. యాక్చువల్లీ నీకే తెలుసు నువ్వు ఎందుకని అంత కంగారు పడుతున్నావో. తర్వాత పాట మొత్తం పాడేసిన తర్వాత ఒకసారి నువ్వే చెప్పు. నీకు వాయిస్ ఎక్కడ క్రాక్ అవుతుందో బ్రేక్ అవుతుందో అన్న కంగారు ఎక్కువ ఉంది. నేను అది గమనించాను. అవును. అందుకని హై నోట్స్కి వెళ్ళినప్పుడు పై స్థాయిలో నువ్వు పాడేటటువంటి స్వరస్థానాలు ఏవి సరిగా రీచ్ అవ్వటం లేదు. అక్కడ మాత్రం శృతి తప్పుతోంది నీకు. నువ్వు మాట్లాడుతుంటే తెలిసిపోతుందమ్మా. ఇప్పుడు నిన్ను చూసిన వెంటనే నువ్వు చాలా గంభీరంగా పాడాలి అని అనుకోవడం కరెక్ట్ కాదు. నువ్వు ఇంకా చిన్న బుజ్జి బాలుడివి, నువ్వు అంత పొడుగు పెరిగిపోయావు. కానీ కాబట్టి నువ్వు కంగారు పడకు. నేనేదో తప్పు చేశాను అన్న భావనలో నువ్వు ఉండద్దు. ఓకే ఓకే, ఇది సహజం. ఇది కూడా దాటుతావు నువ్వు, ఇంకా బాగా పాడతావు. ఎందుకంటే నీకు అద్భుతమైన గొంతు ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. దట్స్ యువర్ ప్లస్ పాయింట్. ఓకే, బాగా సాధన చెయ్యి, మంచి పేరు తెచ్చుకో. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. చంద్రబోస్ గారు చాలా సవివరంగా చెప్పారు సునీత గారు. నేను నా మాటలో చెప్పాలంటే నీ పాటలో చినుకులు ఉన్నాయి, మెరుపులు ఉన్నాయి, ఉరుములు ఉన్నాయి, అక్కడక్కడ పిడుగులు కూడా పడ్డాయి. అంతే, అదొకటే. విజయప్రకాష్ గారు. అయ్యప్పన్ సాయి కృష్ణ, సార్ ఇన్ఫ్యాక్ట్ టు బి వెరీ ఆనెస్ట్, నీ వాయిస్ టెక్స్చర్ ఈజ్ రియలీ నైస్. థ్యాంక్ యూ. ఐ థింక్ సునీత గారు చెప్పినట్టు ఇంకో 1-2 years ప్రాపర్ నువ్వు ప్రాక్టీస్ చేస్తే నీ వాయిస్ కల్చర్ ఈజ్ రియలీ నైస్. మంచి త్రో ఉంది, వెరీ రౌండెడ్ రిచ్ వాయిస్. కాబట్టి యూ షుడ్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ యువర్ వాయిస్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే బాస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. పాడుతా తీయగా చల్లగా